ఈరోజు మాకు చాలా అంటే చాలా బాధగా ఉంది. ఈ యొక్క విషయం గురించి వీడియో చేయాల్సి వస్తుందని. హాయ్ అండి. హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ అపోలో లక్కీ ఎంటర్టైన్మెంట్. మనందరికి తెలుసు కదా, యూట్యూబర్ వైష్ణవి హత్యకి గురైందని. వాళ్ళిద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు, ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అటువంటి ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని అతి కిరాతకంగా సంవత్సరం తిరగతలకే చంపేశాడు. అసలు ఎందుకు చంపాడు, ఏంది గొడవలు అని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియోలో మేమేమైనా తెలిసి తెలియక తప్పుగా మాట్లాడితే మమ్మల్ని క్షమించండి. కొంతమంది అయితే అరేంజ్ మ్యారేజ్ అంటున్నారు, కొంతమంది లవ్ మ్యారేజ్ అంటున్నారు. అంటే ఒక్కొక్క వీడియో ఒక్కోలా చెప్తా ఉన్నారు అనమాట. ఫస్ట్ అయితే వాళ్ళ ఇంటికి ఎవరు హరి బాబు వాళ్ళ అమ్మా నాన్న పెళ్లి సంబంధాల కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు ఇంత కట్నం అడిగితే అంత కట్నం ఇవ్వలేమని చెప్పి మనస్పర్ధలు వచ్చేసారంట. కానీ ఆ అబ్బాయి మాత్రం హరి, నేను తనని పెళ్లి చేసుకుంటాను, నేను తను లేకపోతే ఉండలేను అని నానా విధాలుగా ఆ అమ్మాయి కోసం సూసైడ్ అటెంప్ట్ చేసుకొని, ముందుగా హరిబాబు అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి ఆ అమ్మాయి అంటే ఇష్టం లేదు, వాళ్ళ అమ్మా నాన్నకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నాడని అదొక కక్ష అయి ఉండొచ్చు. ఇంకోటి ఏంటంటే వైష్ణవి అమ్మగారు కూడా అసలు యాక్చువల్గా వైష్ణవికి ఇష్టం లేదు అబ్బాయి అంటే. ఏంది నల్లగా ఉన్నాడు, నాకు వద్దు అది ఇది అని చెప్పి ఆల్రెడీ చాలా చెప్పిందంట, వద్దు వద్దు అని. వాళ్ళ అమ్మగారు ఏం చేశారంటే, పాప మంచి సంబంధం అంటే సూసైడ్ చేసుకున్నప్పుడు అటెంప్ట్ చేసినప్పుడు ఇంకా వీళ్ళ అమ్మగారికి నమ్మకం కుదిరింది అనమాట. నీకోసమే ప్రాణాలు ఇచ్చే వ్యక్తి దొరకడం నీ అదృష్టం, చేసుకో అమ్మా బాగుంటదని చెప్పి వీళ్ళ అమ్మగారే ప్రలోభ పెట్టి ఆ అమ్మాయిని ఒప్పించి పెళ్లి చేశారు. 8 నెలలు చాలా అంటే చాలా బాగున్నారు. వీడియోస్ కూడా చూసినాము, మంచి వీడియోస్ చేశారు, చాలా బాగా మాట్లాడుతుంది. అంత సవ్యంగా జరుగుతున్న సమయంలో ఉన్నట్టుండి వైష్ణవి రక్తపు మడుగులో పడింది అన్నమాట. అంత గాఢంగా ప్రేమించిన అమ్మాయిని నుదుటి మీద కత్తితో ఒళ్ళంతా కత్తి ఘాట్లు పెట్టి రక్తపు మడుగులో అతనికి అలా చేయాలి ఎలా అనిపించిందో అసలు ఆ వీడియోలు చూస్తుంటే మాకు వణుకు వచ్చేస్తా ఉంది. ఎందుకు అలా చేశాడనేది అసలు ముందుగా ఆ మర్డర్ అది ప్రీ ప్లాన్డ్ అంట. అంటే వైష్ణవి వాళ్ళ అమ్మ నాన్న స్టేట్మెంట్ చూస్తుంటే మర్డర్ జరిగిన రాత్రి నీళ్ళు అడిగారంట. ఎవరు? మామగారు, వైష్ణవి వాళ్ళ నాన్నగారు అన్నమాట. అంటే హరి మామ. ఇతను ఏం చేశాడంటే నీళ్ళు తెచ్చిచ్చాడంట. హరి నీళ్ళు నేను తెచ్చిస్తాను అనేసి వెళ్ళాడంట. మొత్తం మంది ఏదో కలిపే నీళ్ళు తెచ్చి ఇచ్చారంట, ఇద్దరికి తాగారంట. వాళ్ళ మామగారు చెప్తున్నారు, రాత్రి వాటిలో ఏదో కలిపాడండి, మాకు అప్పుడే డౌట్ వచ్చింది అని. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, అతను మెడికల్ దాంట్లో పనిచేసేవాళ్ళంట. అదేదో కలిపాడంట. తాగినప్పటి నుంచి కొంచెం మత్తుగా వెళ్తా ఉందంట. ఇది పక్కా ప్లాన్ తో చేశాడు అనమాట. ఎందుకంటే ఆ రోజు నైట్ తనకు కూడా మత్తు మంది ఇచ్చి వాళ్ళ అమ్మ నాన్న చెప్తా ఉన్నారు, పెద్ద పెద్ద అరుపులు వస్తున్నాయి, మాకు తెలుస్తుంది మేము లేలేకపోతున్నాము, మాకు తెలుస్తుంది మేము లేలేకపోతున్నాము అని. ఆ అమ్మాయికి కూడా మత్తు మంది ఇచ్చి ఈ రూమ్ లో ఎక్కడ ప్లేస్ లేకుండా మొత్తం గోడకి ఇష్ట ప్రకారం కొట్టి 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 కత్తితో, ఆ కత్తి కూడా ముందు రోజు అడిగాడంట వాళ్ళ మామగారిని, నాకు చేపల కూర తినాలనిపిస్తుందని. ఆ చేపల కూర తెచ్చి రేపు చేస్తానని చెప్పి అవన్నీ చేసుకుని పెడితే, మొక్కలు అవన్నీ చేసి ఫ్రిడ్జ్లో పెడితే అదే కత్తితో వైష్ణవిని అతి దారుణంగా నరికి నరికి పొడిచి పొడిచి నుదుటి కాడ చేసి చంపాడంట. నాకు ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే, ఆ కడుపులో చిన్న బిడ్డ ఉంది, 4 నెలల చిన్న బిడ్డ. ఆ బిడ్డని, ఆ కడుపులో ఆ బిడ్డ ఉంటే వాడికి ఎలా చంపాలనిచ్చిందో నాకు అసలు అర్థమే కావట్లే. అసలు నీకు అమ్మాయితో పడకపోతే వాళ్ళ అమ్మ నాన్న పక్కనే ఉన్నారు కదా, చెప్పేయచ్చు కదా, నాకు వద్దు నేను వెళ్ళిపోతా. అప్పటికి కూడా వాడు డబ్బులు కూడా అడిగారంట. 5 లక్షలు కావాలంటే 5 లక్షలు ఇచ్చారంట. ఈ ఫ్లాట్ వద్దు నాకు, ఇంకో దూరంలో ఉండే ఫ్లాట్ కావాలంటే ఫ్లాట్ ఇచ్చారంట. వీడు పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళ అమ్మ నాన్న నెట్టేశారు. మాకు ఇష్టం లేని అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా నువ్వు, మా కాడ ఉండకూడదని తరిమేస్తే అత్తమామలు ఇంటికి తీసుకొచ్చిన కొడుకు లెక్క చూసుకున్నారంట. 1 అడిగితే 2 తీసి ఇచ్చారంట. 5 లక్షలు డబ్బు ఇచ్చారంట. 15 లక్షలు పెట్టి స్థలం కొనికి ఇచ్చారంట. ఇంకా ఏం అడిగినా మేము ఇచ్చుండే వాళ్ళమి అని వాళ్ళ నాన్నగారు చెప్తున్నారు. లేదా మీ అమ్మాయి అంటే నాకు పడట్లేదు, నాకు వద్దు, నేను వెళ్ళిపోతాను, నాకు కొంత డబ్బు ఏంటంటే
10 లక్షలు కాదు 20 లక్షలు అయినా తెచ్చి నేను ఇచ్చేవాడిని అని వైష్ణవి నాన్నగారు చెప్పారంట. వాడికి ఎందుకు ఆశ పుట్టిందో పసిబిడ్డ 18 ఏళ్ళండి, చిన్న పిల్ల. వీడియోలు చూసినప్పుడు చిన్న అమ్మాయి, ఆ అమ్మాయిని ఎలా చంపాలనిపించింది అసలు వాడికి. దారుణంగా ప్రీ ప్లాన్డ్. వీళ్ళు కేసు నమోదు చేసినప్పుడు పోలీసులు అడిగారంట ఆధార్ కార్డు అవి తీసుకురండి అని. నాన్నగారు రూమ్ లోకి వెళ్తే మొత్తం రక్తం అంట. అంతలా రక్తంలో అంటే వాళ్ళ పిల్లలు ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటారు కదా ఆధార్ కార్డు అవన్నీ. ఈయనకి ఎక్కడ ఎత్తకాలో తెలియలేదంట. అప్పుడు ఊరిని పరుపు ఎత్తాడంట. పరుపు ఎత్తితే నీడిల్స్, ఇంజక్షన్స్, మాత్రలు ఉన్నాయంటండి. ఇన్ని ఉన్నాయంట. ఎప్పటి నుంచో ఇంజక్షన్ వేస్తుండే మంచి కోసమే చేస్తాను అనుకునేదంట. వీళ్ళు అన్ని ఎడ్యుకేటెడ్ కదా, కొంచెం చదువు రాదు కదా, పాపం బిడ్డకి ఏదో చేస్తున్నట్లే మంచికే కదా అనుకున్నారంట తల్లిదండ్రులు. పాపం ఇన్ని దొరికాయండి, ఇది పక్కా ప్లాన్ చేశారు అని వాళ్ళ నాన్నగారు పోలీసులు చెప్తుంటే గొంతులోంచి మాట రాలేదంట పాపం. అటువంటి పరిస్థితుల్లో ఒక కన్న బిడ్డని పక్క రూమ్ లో ఉండి ఇటు పక్కన ఉంటే అరుపులు రాకుండా ఆ బిడ్డకి మత్తు మంది ఇచ్చి కొట్టి నరికి ఎంత అరుపులు రాకుండా సౌండ్లు వస్తున్నాయంట. దెబ్బ కొడితే ఇనిపీకపోవచ్చు, అమ్మాయికి అర్థం కాకపోవచ్చు. కత్తితో పొడుస్తుంటే అమ్మాయి అరుస్తుందంట. పెద్దగా అరుస్తా ఉంటే వీళ్ళు ఏం చేయలేరు కదా, వాళ్ళకి మత్తు ఇచ్చేసి వాడి పక్క ప్లాన్ తో చేసాడు కదా. పొద్దునే లేసి ఏం తెలియనట్టు నీట్ గా పొలిదాంకొని నార్మల్ రోజులాగే వెళ్ళిపోయాడంట. ఆ బిడ్డని వాళ్ళ నాన్న తలుపు తీసాడంట. తలుపు తీసి బిడ్డ ఏంది డోర్ క్లాక్ ఏంది ఇప్పుడు ఏంది డోర్ క్లాక్ చేసా అంట అనుమానంగా పోయి చూసాడంట. ఓ బిడ్డ నాట పట్టిస్తుందేమో అనేసి తలుపు తీస్తే ఏం లేదంట, లోపల ఎవరు లేరంట. సో తలుపు వెనక ఏమన్నా ఉంటుంది, బోవు అన్నాడంట. బోవు అంటే ఏదే అసలు లేదు అనేసి కొంచెం లోపలికి పోయి చూస్తే బ్లడ్ వస్తూ ఉందంటండి. అస్సలు కదండి, అసలు చాలా అంటే చాలా ఘోరం అసలు ఇది. మీరందరూ ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ లో కానీ పోలీస్ కస్టడీలో హరిబాబు చెప్పే విషయాలైతే కానీ రోజుకు ఒక కోణంలో విచారిస్తుంటే రోజుకు ఒక నిజం చెప్తున్నాడంట. ఏం నిజం చెప్పినా ఇదైతే అత్త మామలు, హరిబాబు, ఈ కుటుంబం, ఈ వైష్ణవికి చాలా అంటే చాలా దారుణమైన అన్యాయం చేశారు. ఈ అమ్మాయిని అట్ట చంపాడు, వాళ్ళ అమ్మ కూడా అమ్మాయే కదండి. తప్పు కదా. ఒక రికార్డింగ్ విన్నాను నేను. ఎవరు హరిబాబు వాళ్ళ అమ్మ వైష్ణవి మాట్లాడుకునేది పచ్చి బూతులు. ఆ మాదిరి మాట్లాడుతున్నావే, అదే ప్లేస్ నీ బిడ్డ ఉంటే అట్టే మాట్లాడతావా? అడగాల్సిన మాటల నీ కడుపు బాను ఒకనాటి మాటలు అడగలేదు పాప మా బిడ్డని. నానా రకమైన మాటలు ఒక చిన్న రింగ్ కోసం. ఆ రింగ్ బెడ్రూమ్ లోకి ఎందుకు పోయినావు, ఆ రింగ్ దొంగతనం చేసావని చెప్పి ఒక నింద వేశారు. 5 లక్షల డబ్బు ఇచ్చారు, 15 లక్షలు ఫ్లాట్ ఇచ్చారు. ఇంకేం కావాలి నీకు? సరే, మీరందరూ అందరిలాగే మేము కూడా వైష్ణవికి న్యాయం జరగాలని, వాడికి శిక్ష పడాలని. ఇన్ కేస్ వాడికి శిక్ష కాదండి, వాడిని చంపేసేయాలి. అసలు ఈ అమ్మాయిని ఎలా శిక్ష అంటే మహా అంటే ఒక 2 నెలలు 3 నెలలు జైల్లో పెట్టి ఫుడ్ పెట్టడమే కదండి, ఇంకేం చేస్తారు? అదే వాడిని చంపేసేయాలండి, ఎన్కౌంటర్ చేసేసేయాలి వాళ్ళని. ముందు రోజు వీళ్ళ అన్న వాళ్ళు ఏం చెప్తున్నారంటే, వాళ్ళ అన్నదమ్ములు అందరూ కామెంట్లు చూశాను నేను. 15 మంది అన్నదమ్ములు ఉండి ఒక బిడ్డను రక్షించుకోలేకపోయారని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు. ఎవరికి తెలియదు కాదండి, పక్క రూమ్ లో తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళే ఏం చేయలేకపోయినారు. వాళ్ళు నమ్మారు. అనుమానంగాని వచ్చి ఉంటే ఈ 15 మంది అన్నదమ్ములకి వాడికి సినిమా ఉండేది. అనుమానం రాలా పాపం. బిడ్డ పోయిన బాధలో ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. దయచేసి ఒక సానుభూతి అయితే చూపించండి. వాళ్ళని మాత్రం ఎటువంటి ఇబ్బందికరమైన కామెంట్లు పెట్టి ఇబ్బంది చేయవద్దు. వాళ్ళు అడిగే న్యాయం ఏంటంటే, మేము న్యాయస్థానాన్ని నమ్ముతున్నాం, మా చెల్లెళ్ళకి జరిగిన అన్యాయానికి వాడికి ప్రాణం తీస్తేనే న్యాయం అని కోరుకుంటున్నారు. వాళ్ళు ఇన్ కేస్ ఏదైనా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి వాడిని కానీ బయటికి తీసుకొస్తే వాడి తల నరికి స్టేషన్లో పోయి లొంగిపోతాను అని వాళ్ళ అన్నలు చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో మీరే కామెంట్ రూపంలో చేయండి. మేమైతే వైష్ణవి వాళ్ళ అన్నకే మద్దతు ఇస్తున్నాం. ఎందుకంటే ఇటువంటిది ఎప్పుడు పునరావృతం కాకుండా ఉండాలంటే కఠినమైన శిక్షలు పడితే తప్ప ఈ మార్పు మనం తీసుకురాలేము. ఇంకోటి నేను పర్సనల్ గా నా మనసు కనిపించింది ఏంటంటే, ఒక ఆడబిడ్డని ఇచ్చినప్పుడు మనం ఎవరు చూడలేం. వ్యక్తిత్వాలు మన ముందు ఒకలాగా, మనం లేనప్పుడు ఒకలాగా ఉంటాయి. దాన్ని ఇప్పుడే కాదు ఎన్ని సంవత్సరాలు మనం ఏం చేయలేం. కానీ
మనం ఒక పని అయితే చేయగలం. మీరు నెలకు పోతారో, 2 నెలలకు పోతారో, 3 నెలలకు పోతారో, లేదా ఫోన్లో కాంటాక్ట్ ఉంటారో అప్పుడప్పుడు అడుగుతూ ఉండండి. కూతుర్ని అడగండి, అల్లుడిని అడగండి. ఏదైనా సమస్య ఉంటే చెప్పండి అని. మీరు పర్సనల్గా అల్లుడు గారు కూర్చొని అడగండి. ఏమైనా ఇబ్బంది ఉంటే చెప్పండి అల్లుడు గారు, ఏమన్నా ఏదైనా చెప్పండి. ఇన్ కేస్ మా అమ్మాయి వద్దన్నా సరే ఏం ఇబ్బంది లేదు. దయచేసి మా బిడ్డని మృతదేహం మాత్రం మాకు పంపించొద్దు. మాకు ముందుగా ఒకసారి చెప్పారంటే వీలైతే సంసారాన్ని సరిదిద్దాం, లేదా మా బిడ్డని ఎత్తుకోపోతాం. ఈ రెండే జరగాల. నమ్మకండి, ఎవరిని నమ్మకండి. తల్లిదండ్రులు నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే మీరు ఎవరిని నమ్మకండి. ఇప్పుడు భర్తలకి, నేను కూడా మగవాడిగా ఉంటున్నాను కాబట్టి మాకు పెళ్ళి 6 సంవత్సరాలు. ఈ రోజుకి నేను వాళ్ళ ఇంట్లో ₹1 కట్నం అడిగిన దాఖలు లేవు. ₹1 అడగలే నేను. ఎందుకంటే మనల్ని మంచిగా చూసుకున్నప్పుడు డబ్బు దేనికి? ఎందుకు? మమ్మల్ని మంచిగా చూసుకుంటే చాలు. డబ్బు దేనికి? కట్నం దేనికి? ఈ రోజుకి కూడా నా భార్యను అడుగుతారు, నన్ను అడిగినారు, నీ భార్య ఏం కట్నం తెచ్చిందిరా అని. ఈ మాదిరిగానే వారిని కూడా రెచ్చగొట్టి ఉండొచ్చు అని నా పర్సనల్ ఒపీనియన్. కట్నం 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 రీసెంట్ గా అండి 2 months బ్యాక్ అన్నారు, ఎప్పుడు అలా తెచ్చిందిరా నీ భార్య పాపమా అనేసి చాలా మాట్లాడారు. ఎప్పుడైనా అత్తామామలు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే, ఏం తెచ్చింది, ఎంత చేసింది అది కాదు, ఎంత ముద్ద పెడుతుంది, మమ్మల్ని ఎలా చూసుకుంటాదిరా. నువ్వు అడగాల్సింది కొడుకుని కూర్చోపెట్టి అడగాల్సింది ఏం తెలుసా? నీ భార్య ఎంత కట్నం తెచ్చిందా, నీ భార్య ఏం తెచ్చిందా ఎగిరి పడ్డం కాదు. నీ భార్య మమ్మల్ని బాగా చూసుకుంటుందా, మాకు ఒక ముద్ద పెడతాదా, ఇది మీరు అడగాల్సింది. ప్రతి ఒక్క అత్తామామలు చెప్పేది ఇదే. నేను కట్నాల గురించి ఇంకెప్పుడు మాట్లాడుకోబాకండి, చాలా తప్పు. అది చాలా అంటే చాలా తప్పు. ఇస్తే తీసుకోండి, లేదా వదిలేయండి. మమ్మల్ని ఎలా చూసుకుంటారు లేదా అది మాత్రమే మాట్లాడండి. ఇది అత్తామామలు మారాల్సిన విషయం. దయచేసి ఇటువంటివి ఎక్కడైనా మన వీధిలో జరగచ్చు, మన ఊర్లో జరగచ్చు, మన పక్కింట్లో జరగచ్చు. దయచేసి ఒకరంతా ఒక స్టెప్ తీసుకోండి. వాళ్ళ అమ్మా నాన్నకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఆ యొక్క సమస్యని, ఆ యొక్క గొడవని అక్కడికక్కడికి ఆపడానికి ఖండించండి. ఒక బిడ్డను కాపాడండి. ప్రాణం పోకుండా ఆ బిడ్డకి సహాయం చేయండి. ఇదొక్కటే నేను ప్రతి ఒక్కరిని కోరుకునేది. భర్తలకి నేను ఒకటి చెప్పేది ఏంటంటే, ప్రతి ఒక్కరూ సఫర్ అవుతున్నారని నేను చెప్పలేను. సఫర్ అవుతూ ఉన్న వ్యక్తులకు నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళ అమ్మా నాన్నకి ఫోన్ చేయండి. ఇలాగ ఇబ్బందిగా ఉందండి, మీ అమ్మాయిని కొంచెం తీసుకెళ్ళండి అని మాట్లాడుకోండి. కూర్చొని వ్యవహారాన్ని చూసుకోండి. ఇష్టముందా కంటిన్యూ చేయండి రిలేషన్షిప్, లేదా వాళ్ళ బిడ్డలకు ఇచ్చేయండి. కానీ కొట్టి చంపే రైట్ మనకు లేదు. ఓకేనా? సో ఈ వీడియోలో మేము ఏమైనా తప్పుగా మాట్లాడుంటే క్షమించండి. ఈ యొక్క వైష్ణవి కుటుంబానికి తొందరలోనే న్యాయం జరగాలని వైష్ణవికి ప్రగాఢ సానుభూతి తెలియపరుస్తున్నాము. సరే అండి, బాయ్.